తెలంగాణలో ఈ కార్ రేసింగ్ మంటలు కొనసాగుతున్నాయి. హైకోర్టులో కేటీఆర్ మరో పిటిషన్ వేయనున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీని ఆదేశించాలని కోరనున్నారు. మరోవైపు ఏసీబీ విచారణకు అరవింద్ హాజరయ్యారు. అరవింద్ స్టేట్మెంట్ అధికారులు రికార్డ్ చేయనున్నారు. ఇటు ఈడీ ముందుకు వీలిన్ రెడ్డి వెళ్లారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కుమార్. సో మొత్తానికి ఈ కార్ రేసింగ్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ రోజు వీలిన్ రెడ్డి అరవింద్ విచారణతో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు హైకోర్టులో ఎప్పుడు పిటిషన్ రానుంది? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం దూకుడు పెంచారనే చెప్పొచ్చు. ముఖ్యంగా గత ఇటు ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇటు కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి అయితే నోటీసులు జారీ చేశారు. కానీ ఇటు 2-3 తారీఖుల్లోనే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇద్దరు కూడా గైర్హాజరయ్యారు. అలాగే 7వ తారీఖు కేటీఆర్ కూడా గైర్హాజరయ్యారు. ముఖ్యంగా తమకు టైం కావాలంటూ కూడా ఈడీ అధికారులను కోరిన నేపథ్యంలోని ముఖ్యంగా ఈడీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకి మరొకసారి సమయం ఇవ్వడం జరిగింది. 8-9 తారీఖులు అంటే ఈ రోజు రేపు కూడా ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి, రేపు అరవింద్ కుమార్లను అయితే విచారించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి బిఎల్ఎన్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా బిఎల్ఎన్ రెడ్డి వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏదైనా విచారణ జరపాలంటే మొట్టమొదటిగా ఏదైతే బిఎల్ఎన్ రెడ్డినే విచారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులోని హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నగదు బదిలీ విషయంలో చాలా కీలకమైన వ్యక్తి. 2 దఫాలుగా నగదు బదిలీ అయింది. ఈ నేపథ్యంలోనే వీటిపై విచారించేందుకు మరొకసారి ఈడీ అధికారులు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 9:40 ఈడీ కార్యాలయానికి అయితే బిఎల్ఎన్ రెడ్డి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లడం జరిగింది. అలాగే మరొక ఈ కేసులోని ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా సుమారు 25 ప్రశ్నలు కూడా రెడీ చేసుకున్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ ప్రశ్నలన్నీ కూడా ఏదైతే బిఎల్ఎన్ రెడ్డిని కూడా అడగనున్నారు. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి హెచ్ఎండిఏ మళ్లింపులు జరిగినాయి కాబట్టి హెచ్ఎండిఏలోని ఇప్పటి చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి సంతకాలు చేస్తూ కూడా ఈ నిధులైతే మళ్లించారు. ముఖ్యంగా ఈ నిధులకు సంబంధించి ఆ హెచ్ఎండిఏకి సంబంధించి సంతకాలు చేసిన బిఎల్ఎన్ రెడ్డిని కూడా పూర్తిగా విచారించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఇప్పటికే అరవింద్ కుమార్ కూడా ఈ నేపథ్యంలో వీటిపై విచారించేందుకు కూడా హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న నేపథ్యంలో మరొకసారి ఈడీ విచారణ, ఏసీబీ విచారణ కూడా ప్రారంభించారు. ముఖ్యంగా ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని విచారిస్తారు, రేపు అరవింద్ కుమార్ ని విచారిస్తారు. అలాగే జనవరి 16వ తారీఖుని కేటీఆర్ కూడా విచారిస్తారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రేపు ఏదైతే కేటీఆర్ కూడా ఏసీబీ విచారణకు హాజరవుతారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణలోనే కేటీఆర్ తో పాటు తన న్యాయవాదులను అనుమతించాలంటూ కూడా ఈ రోజు హైకోర్టులో మరొక పిటిషన్ కేటీఆర్ దాఖలు చేయనున్నారు. ఎందుకంటే తనకున్న హక్కుకు సంబంధించి న్యాయవాదులు ముందే విచారణ జరగాలంటూ కూడా గతంలో అంటే మొన్న ఏసీబీ అధికారుల నుంచి నోటీసులకి మొన్న ఒక హైదరాబాద్ అనుకోండి ఇటు న్యాయవాదులు తీసుకురావడంతో ఏదైతే ఏసీబీ ఆఫీస్ నుంచి అనుమతించకపోవడంతో ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెనుతిరిగారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మరొక పిటిషన్ దాఖలు చేయనున్నారు. తన న్యాయవాదుల సమక్షంలోనే ఏసీబీ అధికారులు తనను విచారించాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ పిటిషన్ దాఖలు చేసి దీంట్లో విచారణ జరిగిన తర్వాత ఏదైతే ఏసీబీ ఆఫీస్ విచారణ హాజరవుతారంటూ కూడా కేటీఆర్ కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే గతంలో సజ్జల నరేందర్ రెడ్డి అంశాన్ని ఇందులో తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈడీ ఆఫీస్ దగ్గర కూడా బిఎల్ఎన్ రెడ్డి చేరుకున్న నేపథ్యంలో మరొకటి సేపటి తర్వాత ఈ బిఎల్ఎన్ రెడ్డి విచారణ ప్రారంభం కానుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కుమార్.